సింపతి విన్నర్. ఇతని గురించయితే నేను మాట్లాడకూడదంట గానీ, నా గురించి తన ఫ్యాన్స్ ఏమైనా మాట్లాడొచ్చంట. అయితే కొంతమంది నిజంగా నాకు సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు. ఇద్దరు, ముగ్గురైతే వాళ్ళున్నారు. జెన్యూన్‌గా నాకు సపోర్ట్‌గానే మాట్లాడుతున్నారు. నేను వాళ్ళ గురించి ఏమంటలే. కొంతమంది కావాలని వాంటెడ్‌గా నన్ను నెగెటివ్‌గా చేస్తూ ఉన్నారు. అది వాళ్ళు కూడా చూసారు. అయినా వాళ్ళేమంటారు అంటే, తనననండి, ఆ సింపతి విన్నర్‌ని అనమాకండి అంటారు. అయితే ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని ఎవరన్నా ఏమన్నా అంటే మీరు రియాక్ట్ అవుతారు కదా! అలాగే తన ఫ్యాన్ నన్ను అంటున్నాడు కాబట్టి నేను తన మీద రియాక్ట్ అవుతున్నా, తన ఫ్యాన్ మీద రియాక్ట్ అవుతున్నా. ఇది మాత్రం ఆగదు. కొంచెం అర్థం చేసుకోండి. వాళ్ళు నన్ను నెగెటివ్‌గా ఆపే వరకు నేను వీడియోలనేవి చేస్తూనే ఉంటాను. ఇది మాత్రం ఈ విషయంలో మార్పు అనేది ఉండదు. అయితే ఆ సింపతి విన్నర్ ఫ్యాన్ అంటాడు, 0 లైక్స్. సరే వాడు ఏదేదో మాట్లాడతాడు. వాడికి ఫోటో పెట్టి మాట్లాడే అంత ధైర్యం లేదు. ఏదో కొన్ని ఈమెయిల్ ఐడీస్‌తో కామెంట్‌లనేవి చేస్తూ ఉన్నాడు. అయితే తను రియల్‌గా ఆ సింపతి విన్నర్ ఫ్యాన్ అయితే ఫోటో పెట్టమన్నాను నేను. తను ఫోటో పెట్టకుండా ఏదో తనకిష్టం వచ్చినట్టు వీడేదో ఒకటి ట్రిగ్గర్ అవుతాడులే అనుకుంటున్నాడు. నేను ఇలాగే పొలైట్‌గానే మాట్లాడుతున్నా. తననేమనలా, ఫోటో పెట్టి మాట్లాడు ధైర్యం ఉంటే. తనకి ధైర్యం అయ్యేమీ లేవు. ఏదో పిరికోడులాగా అయ్యయ్యో 2 ఈమెయిల్ ఐడీలు పెట్టుకొని కామెంట్లు చేస్తే భయపడిపోతాం అనుకున్నట్టున్నాడు. ఫోటో పెట్టు. అంత ధైర్యం ఉన్నప్పుడు నువ్వు ఫోటో పెట్టి మాట్లాడు. నేను తీసుకుంటాను నేను. నువ్వు ఇప్పటికే అంటున్నావు నేను నీ మీద ఎలాంటిగా చెడుగా మాట్లాడలేదు, ఏమీ చేయలేదు. నువ్వు ఫోటో పెట్టు. ఫోటో పెట్టి మాట్లాడు. నీకు అంత ధైర్యం లేదు. ఏదో మాట్లాడేద్దాం, ఏదో వాగేద్దాం. వాడికి ఆడే నవ్వుకుంటాడు. ఎందుకంటే వాడికి ఎవరు సపోర్ట్ చేయరు. ఇంకా వాడి తత్వం అదే అని నేను కూడా ఆడినేం అంటలా. నువ్వు ఫోటో పెట్టి మాట్లాడరా ధైర్యం ఉంటే.